ఆ ప్లేస్ చూస్తుంటే ఎంత బాగుంది, చూడముచ్చటగా ఉంది ప్లేసు. ఇక్కడైతే పక్షులు ఉన్నాయి, పైన గూడు పెట్టినట్టు ఉంది పక్షులు. హంసలు ఇవన్నీ. ముక్కు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందా, స్పూన్ లాగా ఉందని ముక్కు అయితే. చూసినా మరి ముక్కు చూడండి అసలు ఎంత షార్ప్గా ఉందో. అని ముక్కు చూడండి అసలు, సూది పెద్ద గుండె సూది లాగా ఉంది. కొసొచ్చి మొత్తం ముందు. ఇదేంటి అలా చూస్తావేంటరా? ఇప్పుడే మనం ఇక్కడ షార్జాలో ఉన్న మంచి ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. విస్ట్ వెట్లాండ్ సెంటర్ అనమాట. ఇది కనిపిస్తుంది అంటున్నా. ఇక్కడ ఏంటంటే మొత్తం నేచర్ సంబంధించిన విషయాలు అయితే మనకు తెలుస్తాయి. నేచర్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ, చూస్తున్నారు కదా. మొత్తం విల్లాస్ అనమాట. నేచర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా అయితే ఉందనేది. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం నేచర్ ఉంటుంది అనమాట. మనం ఊహించలేము అసలు కంప్లీట్గా. మనకి కంప్లీట్గా ఎట్లా ఉంటుంది అంటే వేరే ప్రపంచానికి వచ్చినట్లు ఉంటుంది. మనం ఎడారి ప్రాంతంలో ఉన్నట్లు అనిపించదు మనకి, అంత బాగుంటుంది ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత బాగుంది అనేది. మనం చూసి మీకు వీడియోలో మీకు చూపిస్తాను మొత్తం ఎంత బాగుంది అనేది, మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో మనం లోపలికి వెళ్దాం, టికెట్ ప్రైస్ కూడా చూద్దాం ఎంత ఉందనేది. సో లోపలికి వెళ్దాం గైస్. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. చూసినా కదా 15 dirhams ఇదనమాట టికెట్. అది చూసి వచ్చిన తర్వాత నాకు బగిలు తిప్పుతాడంట, చూద్దాం. అన్ని పక్షులు అంటే నేచర్ సంబంధించిన విషయాలు అయితే మనకు తెలుస్తాయి ఇక్కడికి వస్తే. కొన్ని జంతువులు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం నేచర్ అనేది ఎంత బాగుంది అనేది. నేచర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఇక్కడికి వచ్చాను అనమాట. ఏంటంటే మొత్తం పక్షులు జంతువులు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉంటే చూద్దాం. వాటిని కూడా మనకి చాలా ఇష్టం జంతువులు అన్నా కూడా, అందుకే ఇక్కడ వచ్చానమాట నేను. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం నాకైతే 15 dirhams అయితే పడింది టికెట్కి. మనం లోపలికి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా అయితే ఉంటుందో. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ, ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది. చాలా చల్లగా ఉంది వెదర్ అయితే, నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఈవినింగ్ 2 అవుతుంది దగ్గర. వెళ్ళి చూద్దాం లోపలికి. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకైతే వెల్కమ్ పలుకుతున్నారు. ఇది ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం జంగల్ లాగా అనిపిస్తుంది నాకైతే. కంప్లీట్గా జంగల్ లాగా ఉంది, అంత బాగుంది. చెట్లు అయితే బాగా నాటారనమాట వీళ్ళు. ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటిది కూడా అవసరం అనమాట. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటిది కూడా అవసరం. ఇదిగో ఇలాంటిది లేకపోతే వ్యర్థం అనమాట. మనం ఎన్ని చేసినా వేస్ట్ అనమాట. రావాలా వద్దని ఆలోచించవద్దు, డైరెక్ట్గా వచ్చేయడమే. నేనైతే వచ్చేసాను డైరెక్ట్గా. నాకు ఆ ఎడారి ప్రాంతంలో మనం డిజర్ట్ సఫారీలు ఏదో చేస్తాం, కాకపోతే ఇది డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. రిసెప్షన్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రిసెప్షన్ ఏరియా అనమాట ఇది. డు నాట్ ఎంటర్ అని చెప్పి పెట్టారు. మరి రిసెప్షన్కి వెళ్ళి ఒకసారి మనం టికెట్ ఇచ్చేసి అక్కడ మనం టికెట్ వెరిఫై చేసుకొని మన లోపలికి అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళి చూద్దాం మొత్తం. నాకైతే చాలా సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే నేచర్ దొరకటం చాలా కష్టం. చాలామంది నేచర్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు సిటీలో తిరగవచ్చు. ఏంటంటే పని విషయంలో మనం తిరుగుతాం, అట్లా వర్క్ విషయంలో అది వేరు. అప్పుడప్పుడు మనం ఇలా వీకెండ్ని ఎంజాయ్ చేయాలి. నాకు ఈ నేచర్ సంబంధించిన విషయాలు ఇంకా ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో మనం రిసెప్షన్కి వెళ్ళి మన టికెట్ వెరిఫై చేసుకుని వద్దాం అన్నమాట. చూస్తున్నట్లయితే రిసెప్షన్ సెంటర్ అనమాట ఇది. రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిందనమాట. మనం వెళ్ళి చూద్దాం అన్నమాట.
ఒకసారి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అంట ఇది, చూద్దాం. చూస్తున్నాం కదా, ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం. ఎంటర్ అయిపోయామన్నమాట. हो गया फिनिश करने के बाद पार्किंग में चले जाना. ठीक है. చూస్తున్నా కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పక్షులు అయితే చాలా బాగా ఆడుకుంటున్నాయి. ఇదనమాట ఇక్కడ బర్డ్స్ ఉంచారనమాట, అరేబియన్ బర్డ్స్ అనమాట ఇవి. కొన్ని ఇక్కడ పక్షులు మనకి ఎలా ఉంటాయి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. చూస్తున్నా కదా ఎంత బాగుందో, అదనమాట. చాలా బాగుంది కదా. అదనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ ప్లేస్ చూస్తుంటే ఎంత బాగుంది, చూడముచ్చటగా ఉంది ప్లేసు. ఇక్కడైతే పక్షులు ఉన్నాయి, పైన గూడు పెట్టినట్టు ఉంది పక్షులు. కొంగలు ఉన్నాయి ఎక్కువ, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదనమాట. చూస్తున్నా కదా మొత్తం చెట్లే అనమాట, ఎక్కడ చూసిన చెట్లే. నాకు ఎడారైతే ఒక్కడొకరు కనపట్లేదు, కొంచెం కూడా మొత్తం చెట్లే. అంత ప్రయారిటీ చూపించారనమాట చెట్లకి, అంత ఇష్టం అనమాట చెట్లు అంటే వీళ్ళకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నాకు గల్ఫ్ కంట్రీలో ఉన్నట్ట లేదు, ఇక్కడ అంత బాగుంది. చాలా బాగుంది పక్షులు అయితే, అంత భాగ్యమో కదా. చాలామంది మన ఇండియాలో అయితే చెట్లు నరికేస్తున్నారు. చెట్లు నరికేసి వాళ్ళు సిటీని డెవలప్ చేస్తున్నారని, డెవలప్ పేరుతో డిస్ట్రాయ్ చేస్తున్నారు అనమాట. అది ఎవరికి తెలియక దాన్ని కొంతమంది ఒప్పుకుంటున్నారనమాట. చెట్లు నరకొద్దు ఎక్కువ, చెట్లు పెంచండి. చెట్లకు ప్రాణం పోస్తేనే మనకి ప్రాణం పోస్తాయి రేపు. అలానే చెట్లు ఎంత విలువ ఇస్తాయి అని చెప్పేది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎంత విపరీతంగా ఉంటాయి ఎండలు, అంత దారుణంగా ఉంటాయి ఎండలు. అందుకని చెప్పి చెట్టుని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. చెట్టుని ఎవరైనా నరికేస్తే దానికి ఫైన్ కూడా ఉంటుంది అనమాట. అంత దారుణమైన శిక్షలు అయితే ఉంటాయి. చెట్లు అనేది చాలా ముఖ్యమైన పాత్ర అనమాట ఇక్కడ. అందుకే చెట్లు నరకకూడదు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా పక్షులు, బాతులు అనమాట ఇవి. కొన్ని పక్షులు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. నీళ్ళల్లో భలే ఆడుకుంటున్నాయి బాతులు. చూస్తున్నారు కదా, అదనమాట. చాలా అయితే బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క పక్షి పేరు, దాంతోపాటు వాటి ఆకారం ఒక ఇమేజ్ లెక్క చూపించారనమాట మనకి ఫోటో ద్వారా, ఏమేమి పక్షులు అయితే ఉంటాయని చెప్పేసి. చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఆడుకుంటుంది, చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా రకమైన పక్షులు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క చోట ఇలా బోర్డు పెట్టారనమాట. పక్షి, ప్రతి ఒక్క పక్షి ఎక్కడైతే ఉంది, ఏ సెక్షన్లో అయితే ఉంటుందో పక్షి, ప్రతి ఒక్కటి బోర్డు పెట్టారనమాట. చూస్తున్నా కదా ఎంత బాగా ఆడుకుంటున్నాయో పక్షులు. పక్షులకి చాలా భద్రత అనేది కల్పించారనమాట వీళ్ళు. ఇది ఇంకొక ఏరియా. అంతలోపు మనం ఇటెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా సంథింగ్ ఏదో మిక్సింగ్ చేశారు. అసలు చూసారు కదా ఇది మొత్తం సిట్టింగ్ ఏరియా. చూస్తున్నారు కదా పక్షులు, చూస్తున్నారు కదా మొత్తం హంసలే. మీరు హంసలు అనాలో వీటిని కొంగలు అనాలో నాకు అర్థం కాలేదు. హంసలే ఇవన్నీ. చూస్తున్నారు కదా హంసలే అనమాట ఇవన్నీ. చూస్తున్నారు ఎంత బాగా ఆడుకుంటున్నాయో. నాకు వాటి దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తే చాలా బాగుండు. ఇలా గ్లాసులు అయితే పెట్టేసారనమాట, చూడటమే. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగా ఆడుకుంటున్నాయి.
ఇంత సిట్టింగ్ ఏరియా అనమాట. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా పక్షులను చూస్తూ ఆస్వాదించవచ్చు అనమాట నేచర్ని. చాలా బాగుంది. అసలు ఇలాంటి స్పాట్ ఉందని నేను ఊహించలేదు ఇక్కడ. నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది ఇక్కడికి వచ్చినామంటే. అంత బాగుందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బాగా కొట్టినాయి అవైతే. మనం పెద్ద పెద్ద కొంగలు చూస్తాం కదా, అంటే హంసలు చూస్తాం, పెద్ద పెద్ద కొంగలు చూస్తాం. వాటి దవడలు అయితే ఇంత పెద్దగా ఉంటాయి. అవి అయితే అంత పెద్దగా ఉన్నాయి. దాని దవడ అయితే ఇంత పెద్దగా ఉంది. అది ఒక పెద్ద చేపనే మింగేస్తుంది అనమాట. అంత పెద్దగా ఉంది అది. ముక్కు చాలా పెద్ద ముక్కు అనమాట దాన్ని. మీకు చూపిస్తాను ఒకసారి ఇప్పుడు. చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే. అది చూడండి ఒకసారి. దాని దవడ చూస్తున్నారు కదా, అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి. మనం మోచేయి అంత ఉంటుంది, అంత పెద్ద దవడ ఉంది దానికి. అది మింగేస్తుంది పెద్ద చేపనైనా కూడా. అంత బాగా ఉంది అది. చాలా బాగుంది. ఇంకా చాలా పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడ. రకరకాల పక్షులు అయితే ఉన్నాయి. చెప్పలేని పక్షులు అయితే మనకి తెచ్చి అయితే ఇక్కడ పెట్టారనమాట. మనకి ఇక్కడ చాలా విషయాన్ని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసి టేబుల్ పైన రాశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదనమాట. టేబుల్ పైన అయితే చాలా మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కూర్చున్న చోట ఇలా మెన్షన్ చేశారనమాట ఏమైతే ఉంటుంది అనేది. చాలా బాగా అనిపించింది నాకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాని ముక్కు చూస్తున్నారా ఎంత పెద్దగా ఉందో. స్పూన్ లాగా ఉంది దాని ముక్కు అయితే. అయ్యో అది చూసుకునండి అసలు ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇది రాక్షస పక్షిలాగా ఉంది. రాక్షస కొంగ ఇది. చాలా పెద్దగా ఉంది వీటితో పోలిస్తే. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క పక్షికి ఎంత వెయిట్ ఉంటుంది, ఏమేమి తింటుంది, వాటి గుడ్లు ఎలా పొదుగుతాయి, ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క విషయం అయితే మనకి ఇక్కడ బోర్డులలో మెన్షన్ చేశారనమాట. ప్రతి ఒక్క డైట్ ఎలా ఉంటుంది, వాటి తినే ఆహారం ఏంటిది, ప్రతి ఒక్క విషయం మనకైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. వాటి హైట్ కానీ, వాటి వెయిట్ కానీ, అన్ని కలర్ కానీ, వాటి ఆకారం కానీ మొత్తం అక్కడ మనకి బోర్డులో మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అదనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. హాయ్, హలో. వాడిని పిలిస్తే నువ్వు చూస్తున్నావు కదరా. చూస్తున్నావు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇట్లా ఉంటుంది అనమాట. పక్షులు అంటే నాకు చాలా ఇష్టం. దాంతోపాటు నేచరు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది నాకు ఇలా ఎత్తున చూస్తుంది. ఇది చూస్తున్నారు కదా. ముక్కు ఏంటి అంత చిన్నగా అంత పొడుగా ఉంది. ముక్కు చాలా పొడుగుగా ఉంది. అది అర్థం లేకపోతే నువ్వు పొడిచేసిద్ది. అది అర్థం ఉంది కాబట్టి ఆగింది. పొడిస్తే దాని ముక్కే పగిలిద్ది, నా ముక్కు పగలది. దానికి అది తెలుసు, అందుకే అది సైలెంట్గా చూస్తుంది. లేకపోతే ఈ పాటి పొడిచేసేది అంతే అనమాట. పొడిస్తే చూసినా దాని ముక్కు చూడండి అసలు ఎంత షార్ప్గా ఉందో. అని ముక్కు చూడండి అసలు సూది పెద్ద గుండు సూదిలాగా ఉంది. కొసొచ్చి మొత్తం ముందు. ఇదేంటి అలా చూస్తావేంటిరా. దాని ముక్కు ఎలా ఉందంటే సన్నగా ఉంది ముందు వచ్చి, తర్వాత లోపలికి వెళ్తున్నప్పటికెళ్ళి కొంచెం సైజు పెరుగుతూ వచ్చింది. ఒక పెద్ద దబ్బలం ఉంటుంది కదా, పెద్ద సైజు దబ్బలం అలా ఉందన్నమాట దాని ముక్కు. చాలా దారుణంగా ఉంది ముక్కు. పొడిస్తే అంతే సంగతి. అందుకే ఈ గ్లాసులో చూడటం బెస్ట్ అనమాట. అదే నాకు ఇప్పుడు అర్థమైంది, గ్లాసులో ఎందుకు పెట్టాగా. లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇవి వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. ఇట్లా చూస్తున్నా కదా, బయటకు వచ్చేస్తాయి, జనాల్లో తిరుగుతూ ఉంటాయి, గందరగోళం చేస్తాయి. అదనమాట. అందుకు గ్లాసులు పెట్టారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎందుకు ఇంతలా గొంతు ఊపుతున్నాయి నాకు అది అస్సలు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి అంతే ఊపుతుంది అనమాట. దాని గొంతు అనేది షేక్ చేస్తుంది, డేంజర్గా షేక్ చేస్తుంది అనమాట దాని గొంతు. ఏమైందో మరి తెలియదు.
ఆకలికో మరి ఆకలి అంటే రెగ్యులర్గా ఫుడ్ పెడుతున్నారు కదా, వాటర్ ఉన్నాయి, చేపలు ఉన్నాయి, అన్నీ అయితే ఫెసిలిటీస్ బాగున్నాయి వీటికి. మరి ఎందుకు పోతున్నావు అరగేదానికి అరిగించుకుంటున్నామో మరి తెలీదు. చాలా బాగా చేస్తున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. అట్లయితే వాటి గుడ్లు ఉన్నాయి, ప్రతి ఒక్క పక్షి గుడ్లు ఉన్నాయి అనమాట, 4 చూస్తున్నారు కదా, ఎగ్స్ అనమాట ఇవి. ఇట్లా భద్రం చేశారనమాట ఎగ్స్. మీకు అనిపించిందా ఈ పక్షి అసలు ఎప్పుడైనా కనపడిందా మళ్ళీ ఈ రీసెంట్ సమయంలో? మీకు నాకు ఇప్పుడే కనపడింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది పక్షి, చాలా బాగుంది. నాకు పాత జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి ఆ పక్షిని చూస్తే. ఎందుకంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఎప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు మన చుట్టూనే తిరుగుతాయి అనమాట పక్షులు. ఇప్పుడైతే ఒక్కటి కూడా కనపట్లేదు. అదనమాట, పక్షులన్నీ అంతరించిపోయి నాకైతే ఇక్కడ పక్షులు ప్రతి ఒక్క పక్షి కనపడుతుంది. ఎప్పుడు నేను చూడని పక్షులు కూడా నాకు ఇక్కడ కనపడుతుంది. అంత బాగుందనమాట. మీకు తెలుసా ఇవన్నా? అయ్యో అయ్యో, ఏం చేస్తున్నావు? చాలా క్యూట్గా ఉన్నావు నువ్వు. నేను చూస్తున్నా కదా, బాతు ఆకారంలో ఉంది ఇది. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాతు ఆకారంలో ఉంది ఇది. చూస్తున్నారా, నాకైతే కంప్లీట్గా డిఫరెంట్గా అనిపించింది అనమాట. రేగి పండ్లు అనమాట ఇవి. చూస్తున్నా కదా, చెప్పండి మీరు, ఎవరు వాటిని చెట్లని ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ కల్చర్కి సంబంధించిన విషయాలని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారంటే అది వీళ్ళే అనమాట. మనమైతే అసలు కాపాడుకోవట్లేదు. మన కల్చర్కి సంబంధించిన విషయాలు మనం అసలు కంప్లీట్గా ఆపేసామన్నమాట. ప్రతి ఒక్క విషయాన్ని మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం కానీ మనం ముందుకు తీసుకెళ్ళలేదు అనమాట. వీళ్ళు చూస్తున్నారా, ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఎంత జాగ్రత్తగా దాచుకుంటున్నారో. మొత్తం ఒక గార్డెన్ లాగా పెట్టి టూరిస్ట్ ఏరియా చేశారనమాట దీన్ని. జనాలు వచ్చి ఆస్వాదించి అంత స్థాయికి ఎదిగిందనమాట. అంత బాగుంది, నాకు అది చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా, రేగిపండు చెట్లు అనమాట ఇవన్నీ. అదనమాట ఒక అడ్వెంచర్ లాగా అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఎక్కామన్నమాట. చూద్దాం వెళ్ళి కంప్లీట్గా ఎలా ఉందనేది. వెళ్ళి చూద్దాం. ఇక్కడ డ్రాప్ చేస్తే మనం లోపలికి వెళ్ళి తిరగాలేమో మనకు తెలీదు. ఓకే, ఒక పాయింట్ అనమాట అది. చూస్తున్నా కదా, వైట్స్ ఏరియా అనమాట ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం. 2 నిమిషాల్లో వచ్చేయమన్నాడు. చూస్తున్నా కదా, పక్షులు అయితే ఉన్నాయన్నమాట, చాలా పక్షులు. ఇదనమాట, మనం దీంట్లో చూడవచ్చు అనమాట. మనకి ఎక్కడైతే కనబడుతున్నాయి పక్షులు, ఆ పక్షులు మనం దీంట్లో చూద్దాం ఎలా అయితే కనబడుతుందో. దూరం నుంచి కనపడతాయి కదా పక్షులు, అవైతే మనం దీంట్లో చూద్దాం. బిల్డింగ్లో పనిచేసే వ్యక్తులు కూడా కనబడతారు నాకు. చాలా బాగుంది, అన్ని విషయాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ నుంచి మనకి. మనం బయలుదేరదాం. 2 minutes అని చెప్పాడు, మనం 1 నిమిషం ఉందా. ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే ఉన్నాడు కదా, అది ఫ్లైట్స్ వెళ్తున్నాయి ఊరికే. సో చూస్తున్నా కదా, అస్సలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సూపర్ అనమాట, చాలా బాగున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా చేతి వెనక వచ్చి ఒకటి వాలిందనమాట, బటర్ఫ్లై. నాతో పాటు వస్తుంది ఇది.
కదా చెరువు అనమాట మొత్తం ఇది. మనం ఎక్కడో కనిపిస్తున్న ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ముందు ఒక క్యాంప్ లాగా ఉంది, పైకి ఎక్కి చూద్దాం మనం. చెరువు ప్రాంతం. అయ్యో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి, చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సూపర్గా ఉంది ప్రదేశం అయితే. చాలా బాగుంది అనమాట ప్లేసు. మొత్తం చెరువు అనమాట ఇది. మొత్తం ఒక వేరే ప్రపంచం, మొత్తం వేరే ప్రాంతానికి వచ్చినట్టు ఉంది. ఈ కంట్రీనే కాదనుకోండి, ఈ కంట్రీ కాదనుకోండి, అలా ఉంది. నాకు అలా అనిపిస్తుంది. చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు. నేను మర్చిపోయాను అనమాట నేను ఎక్కడి నుంచి వచ్చాను. అంత బాగుందనమాట. ఓకే, మనం వెళ్దాం. ఇంకా ఏ ప్లేస్ కూడా ఉంది కదా, వాటిని కూడా చూడాలి కదా. నిజంగా చెప్తున్నానండి, అన్ని కష్టాలు మర్చిపోవచ్చు ఇక్కడికి వస్తే. అంత ప్రశాంతంగా ఉంది. చూస్తున్నా కదా, ఇది లేక్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ పెట్టిన ఏవో అనమాట టెలిస్కోప్లో చూడవచ్చు అనమాట మనం. ఇదనమాట న్యాచురల్గా ఫామ్ అయిందంట ఈ లేకు. చూస్తున్నా కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అడిగాను ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం ఇదని, చెప్పలేదు నాకు. నేను మళ్ళీ అడిగి చెప్తాను మీకు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎంత ప్లేస్లో విస్తరించబడిందని. ఎంత బ్యూటిఫుల్గా టూరిస్ట్ ఏరియా పెట్టడం అనేది కష్టం కదా. ఎంత ప్లేస్ అయితే ఉంది, ఈ ప్లేస్ని ఎలా వాడుతున్నారు అనేది మనకు తెలుసుకుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అంత చాలా పెద్ద ప్లేస్ ఉంది. నేనైతే అక్కడ నుంచి దగ్గర రిసెప్షన్ నుంచి ఇక్కడికి కిలోమీటర్ దాకా వచ్చాను అనమాట. కిలోమీటర్ పైన అనమాట వచ్చింది. అయినా కూడా నాకు ఎండ్ అవ్వట్లేదు అనమాట ఏమి. పోతూనే ఉన్నాం. ఏదో మనం అమెజాన్ అడవిలోకి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది అలా ఉందన్నమాట. పోతూనే ఉన్నాం అనమాట. అలా ఉంది. చూద్దాం, అడిగి చెప్తాను మీకు నేను ఎన్ని కిలోమీటర్లో విస్తరించబడింది ఇది, ఆ స్థలాన్ని వీళ్ళు ఎలా వాడుతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. నేచర్ని ఎంత బాగా పెట్టారంటే అంత నేచర్ ఉందన్నమాట. అక్కడ చాలా నేచర్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చెప్పాలంటే జింకలు అనమాట. చెప్పాను కదా జంతువులు కనపడే అవకాశం ఉందని. జింకలు చూస్తున్నారు కదా, జింకలు అవిగోండి అస్సలు అయ్యో జింకలు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. ఎడారి ప్రాంతాల్లో కూడా జింకలు చూసారా మీరు ఎలా చూస్తున్నారు చూడండి. 5 किलोमीटर घूम के आया पूरा. एकड़ कितना का था? 10 और 20 का 100 पर. చూస్తున్నా కదా 100 ఎకరాలు అనమాట. 100 ఎకరాలు విస్తరించిందనమాట ఈ ప్లేసు. అంటే మనం చూసింది, ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్ళొచ్చింది 5 కిలోమీటర్స్ అనమాట ఒట్టి వెహికల్లో. మొత్తం మనకి 100 ఎకరాల పైన విస్తరించిందనమాట. ఇది అంత నేచర్ ఉంది ఇక్కడ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకు అది జింకలు, కొన్ని పక్షులు, కొన్ని జంతువులు అయితే కనపడ్డాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేచర్ని మిస్ అవ్వద్దు, నేచర్ని కాపాడండి. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే నేచర్ ఉంటే అనమాట ప్రతి ఒక్కటి సాధ్యం. అంత బాగా ప్రేమిస్తున్నారు నేచర్ని, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఎడారిలో ఉండాలి, వాళ్ళకి అర్థమవుతుంది నేచర్ విలువ. అదే మనం కొంచెం నేచర్లో ఉంటున్నాం కదా, మనకు అర్థం కాదు ఇండియాలో. అందుకే మనం చెట్లు కొట్టేస్తాం అనమాట. చెట్లను మనం కాపాడితే మనల్ని చెట్లు కాపాడతాయి అనమాట. అదేనమాట మనం తెలుసుకున్న పాఠము. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పాఠం. అది ఎప్పుడు తెలుసుకోవాల్సిన పాఠమే, కొన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకోవాల్సిన పాఠమే. అది ఎప్పటికైనా ఆ పాఠం అనేది తెలుసుకోవాలన్నమాట. చెట్లు అనేది ఎప్పటికీ అయిపోకూడదు. మన భూమి మీద చెట్లు
భూమి మీదనే కాదు, భూమి మీద ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే మన ఇండియాలో మన కంట్రీ వైజ్గా ఎవరి కంట్రీకి వాళ్ళ చెట్లు ముఖ్యమన్నమాట, కాపాడుకుంటాం అనమాట. అలానే మన ఇండియాకి కొంచెం చెట్లు కాపాడుకుంటే మంచిదన్నమాట, చాలా మంచిది. నాకైతే తెలిసిన విషయం అయితే ఇదనమాట. చాలా బాగా అనిపించింది నాకు. వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దాని మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఫాలో చేస్తూ ఉండండి. చూస్తున్నా కదా, నేచర్ని లవ్ చేసే వాళ్ళైతే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు డిస్క్రిప్షన్లో. మాకు కామెంట్ చేసి చెప్పండి నేచర్ అంటే మీకు ఎంత ఇష్టం అనేది. నాకైతే అంత ఇష్టం నేచర్ అంటే. నేచర్ లేని మనం బతకలేమన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టు మనకి ఆక్సిజన్ ఇస్తుందంటే మనం బ్రతికున్నామని అర్థం చేసుకోవాలి. చెట్టు మనకి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మనం బ్రతికున్నాం, లేకపోతే మనం బ్రతికలేము. చెట్లు లేకపోతే మనం లేవన్నమాట. మనకి చెట్లు ఏంటంటే ఒక మనిషి రూపంలో అనమాట, మనకి మనిషి రూపంలో కనపడడం, కాకపోతే మనకి అంత గాలిని ఇస్తాయి అనమాట. అదనమాట ఇక్కడ మనం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాం దానికి, అది మనకి ఆక్సిజన్ ఇస్తుంది అనమాట. రివర్స్ అనమాట, మనం దాన్ని బతికిస్తున్నాం, అది మనల్ని బతికిస్తుంది అనమాట. ఆ విషయం తెలుసుకోండి. ప్రతి ఒక్కరిని చెట్లు నాటమని చెప్పండి. చెట్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మనకి ఫ్యూచర్లో. చెట్లు అనేది చాలా ముఖ్యం అనమాట. ఇదనమాట నేను తెలుసుకుంది ఇక్కడ విషయం. ఇక్కడికి వస్తే నాకు తెలిసిన విషయం ఇదనమాట. మీలో ఎవరైనా నేచర్లో ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చెప్పాను కదా, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. చెట్లు అయితే నాటండి ఇంట్రెస్ట్ కలిగింటే. నాకైతే మళ్ళీ చెప్పండి ఎన్ని చెట్లు అయితే నాటారా మీరు కామెంట్ రూపంలో. అది కూడా సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్, సేవ్ ద లైఫ్, అదనమాట నేను తెలుసుకుంది. ఇదే అనమాట ఈ వీడియో. మీకు నచ్చినట్లుంది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.